హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. ఎందుకంటే నిన్న ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు చనిపోతే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆయన పాడి మోసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి సడన్గా ఫ్లేట్ ఫిరాయించేసావు అనుకుంటున్నావా? లేదు, నిజమే. నిజంగా ఆయనకి మించినటువంటి నాయకుడిని దేశంలో ఒక్కడిని చూపించండి. కొన్ని ఉదాహరణలు చెప్తా. అది ఎలాంటిదంటే, ముఖ్యంగా తల్లికి ఏదో ఒక చిన్న సామెత చెప్తా, దాని తర్వాత మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి చూసుకుందాం. అంటే తల్లికి ముద్ద పెట్టినోడు పినతల్లికి పట్టుచీర కొనిచ్చాడట. ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటోడు. తండ్రి చనిపోయినప్పుడు పావురాల గుట్టలో ఆయన చేసినటువంటి పని మనందరికీ తెలుసుగా. పావురాల గుట్టలో పాపం అభిమానులందరూ అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ చనిపోయారు, ఆయన మొక్కలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి అదేంటి అని వెతుకుతూ ఉండేటువంటి పని ఉంటే, పాపం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నెక్స్ట్ సీఎం నేనే, నాకు సైన్ చేయండి అని చెప్పి ఓదార్పు యాదర మొదలుపెట్టి అక్కడ సంతకాల సేకరణ, ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ చేశారు. సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకొక విషయం మాట్లాడుకుందాం. పాపం బాబాయిని చనిపోయినప్పుడు బాబాయ్ పాడి మోసారా? ఇక్కడ ఈయన పాడి మోసారు. సొంత బాబాయ్ చనిపోతే గొడ్డలి పోటీని గుండెపోటీగా చిత్రీకరించేటువంటి పనిలో చాలా బిజీగా ఉండి బాబాయిని కనీసం సరిగ్గా అక్కడ ఉన్నారు, కానీ ఆయన పాడి మోయటం ఇలాంటివి ఏం చేయలే. రాజకీయంగా దాన్ని ఏ రకంగా కప్పిపుచ్చాలా అనేటువంటి దాని మీద, ఇది తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద ఎలా వేసేయాలా అనే దాని మీద ఉన్నారు తప్ప పాడే మొయిల. సరే, ఇక్కడ కూడా వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ ముద్రగడ గారి దగ్గరికి వచ్చారు. ముద్రగడ గారి మీద అంత ప్రేమ, ఆప్యాయత, అంత గొప్ప ప్రేమ ఉంటే దాదాపు 4-5 నెలల నుంచి ఆయన హాస్పిటల్ దగ్గర, లేదంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం చూడటానికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అదే హైవే మీద ఆయన ఇంట్లో హాస్పిటల్, ఆయన ఇంట్లో ఆరోగ్య కారణాల వల్ల ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, ఏ ఒక్కసారి కూడా అనేక సార్లు హైదరాబాద్ వచ్చారు, అనేక సార్లు ఆయన ఇంటి మీద దగ్గర ఆ హైవే నుంచి చాలాసార్లు వెళ్ళారు, ఆ జిల్లాకి వెళ్ళారు. ఎప్పుడూ కూడా ఆయన పిలుచుకునో లేదంటే ఈయన వేళ్ళలో పరామర్శించింది లేదు. కనీసం బతుకున్నప్పుడు ఒకసారి చూసింది కూడా లేదు. కానీ ఇప్పుడు మాత్రం పాడెమోసారు. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ అండి, చాలా సూపర్ అండి. మీకు మించిన నాయకుడు ఇంకొకరు లేరని చెప్పాలి. శవరాజకీయ రాజ్యం ఒప్పేసుకున్నాం సార్. శవరాజకీయాలు చేయటంలో వైఎస్ఆర్సీపీకి మించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి మించిన వాళ్ళు లేరంతే ఈ ప్రపంచంలో. శవరాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే, శవరాజకీయాలంటే వైఎస్ఆర్సీపీనే. పాడెమోయించినందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ దెబ్బతో మొత్తం మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీకి గంపగుత్తుగా వేసేస్తారు కాపులందరూ కూడా ఓట్లు. ఎందుకంటే 50 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేకుండా, ఎంతో గొప్పగా, ఎంతో నిజాయితీగా, ఏ మాత్రం అవినీతి మరక కూడా అంటకుండా చాలా జాగ్రత్తగా ఆయన రాజకీయం చేశారు కదా. లాస్ట్లో ఒక్క ఎలక్షన్ కోసం, మీ స్వార్థం కోసం ఆయన కాపాడుకొచ్చినటువంటి క్రెడిబిలిటీని, గొప్ప నిజాయితీని మీ సాంప్రదాయ రాజకీయాల్లో ఆయన కూడా పెట్టేసి, ఆయన రాజకీయ జీవితాన్ని మచ్చ ఎలా అంటే జీవితంలో ఇంకా కోలుకోలేని విధంగా, ఎవరు ఆయనని నమ్మని విధంగా ఈరోజు ఆయన అలా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి భార్యని, పిల్లల్ని నీచంగా ఆయన నోటితో మాట్లాడిపించారు కదా. 50 ఏళ్ళు ఎప్పుడు చేయలే ఆయన. కేవలం ఈ పార్టీలోకి వచ్చిన వెంటనే ఆయన మీలాగా తయారైపోయారు. మీ సావాసం అలా తయారు చేసింది. అదే 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. అంత సావాసం చేసేటప్పటికి ఆయన 50 ఏళ్ల రాజకీయం ఒక పక్క అయితే, కేవలం మీతో పాటు గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలు ఇంకొక పక్క. ఎంతలాగా ఆయన మీకు సేవ చేశారంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి, తుని ఘటన చేసి, నిరాహార దీక్షలు చేసి, దాంట్లో ఎంతోమంది కాపు యువకుల్ని బలి చేసి, వ్యతిరేకత తీసుకొచ్చి అధికార పట్టానికి మిమ్మల్ని తీసుకెళ్ళి దగ్గర చేసి
ఆయన మాత్రం వదిలేశారు. ఆయన ఒక్క ఎంపీ సీట్ అడిగితే 2018లో ఇవ్వలేకపోయారు సార్. అందుకే మీరు గొప్పోళ్ళు సార్. అందుకే మీకు కాపులందరూ ఓటేసేస్తారు సార్. అందుకే మీకు ముద్రగడ గారు అంటే చాలా ప్రేమ సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత అంత గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చిన తర్వాత కనీసం మిమ్మల్ని ఆయన పిలిపించుకొని మీరు మాట్లాడింది లేదు. ఆయన్ని గుర్తించి ఒక నామినేటెడ్ పోస్టో, ఒక పదవో, లేదంటే ఒక రాజ్యసభో, ఒక ఎమ్మెల్సీనో ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఎవరికి ఇచ్చింది లేదు సార్. అందుకే మీకు ముద్రగడ గారు అంటే విపరీతమైనటువంటి ప్రేమ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా పెద్ద తోపు సార్ మీరు. అలాంటి నాయకుడిని మీరు డెఫినెట్గా చాలా బాగా గౌరవించారు సార్. ఈరోజు అక్కడ ఇది చేసేటువంటి దాన్ని మూసేస్తే అయిపోయింది అనుకుంటున్నారా సార్? కాపులందరూ మీకు నమ్మేస్తారు, ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నారా సార్? జనాలు చూస్తున్నారు సార్. కాపు ప్రజానికం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు సార్. శవాన్ని రాజకీయాన్ని పెట్టుకునే అక్కడ ముందు పెట్టుకుని మీరు చేసేటువంటి పాచవిక అసలు ఎలా చెప్పాలో కూడా తెలియదు దాన్ని. ఆ పాచవిక శవ రాజకీయాలు మీతోనే అంతమైపోవాలని కోరుకుంటున్నారు సార్. కన్న కూతురికి కూడా ఆఖరి చూపుకిచ్చుకోటేటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి ఆ పాపం మీకు డెఫినెట్గా తగులుతుంది సార్. గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో వేరే పార్టీలో ఉంటే ఇంత నీచానికి దిగజారాలా అనేటువంటి పరిస్థితికి ఎగ్జాంపుల్గా మిమ్మల్ని చూపించాలి సార్. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవాలి సార్ మిమ్మల్ని. ప్రతి ఒక్క కాపు నాయకుడు, ఇలాంటి నాయకులందరూ కూడా ఒక గుణపాఠంగా ముద్రగడ పద్మనాభం గారిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే వాళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి సంకనాగి బిచ్చేస్తారని చెప్పడానికి ముద్రగడ గారి జీవితాన్ని ఒక ఉదాహరణగా పెట్టుకోవాలి సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి రాజకీయాలు దయచేసి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కానీ ఉండకూడదని కోరుకుందాం. మీతోనే అది అంతమైపోవాలని కోరుకుందాం.